అత్యంత నిరుపేద కుటుంబం, తండ్రి పెయింటర్, ఇళ్లల్లో పనులకు వెళ్లే తల్లి. వీటన్నింటినీ గమనించి సైన్యంలో చేరాలనే లక్ష్యం నిర్దేశించుకుంది ఆ అమ్మాయి. సైన్యంలోకి వెళ్లాలనే తన సంకల్పానికి తల్లిదండ్రులు ఏనాడూ అడ్డు చెప్పలేదు. లక్ష్య సాధన కోసం రేయింబవళ్లు శ్రమించి భద్రతా దళం బీఎస్ఎఫ్లో కొలువు సాధించింది. 11 నెలల పాటు కఠోరమైన శిక్షణ పూర్తి చేసుకుని సరిహద్దుల్లో జవాన్గా విధులు నిర్వర్తించేందుకు సిద్ధమైంది ఖమ్మంకి చెందిన అలేఖ్య. మరి ఈ జర్నీలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి, భవిష్యత్ లక్ష్యాలేంటి, తననే అడిగి తెలుసుకుందాం పదండి. యువత ఆలోచన ధోరణి రోజు రోజుకు మారుతుంది. ముఖ్యంగా అమ్మాయిలు అన్ని రంగాల్లో అదరగొడుతున్నారు. అవని నుంచి ఆకాశం వైపు అన్నట్టుగా శాస్త్ర సాంకేతిక రంగాలను అన్నిటిలోనూ కూడా అమ్మాయిలు తమదైన సత్తా చాటుతున్నారు. ఈ కోవలోనే ఖమ్మం చెందిన యువతి అలేఖ్య సరికొత్త ఆలోచనలతో ముందు నుంచి ఒక లక్ష్యంతో ముందుకెళ్లి ఇవాళ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఉద్యోగం సాధించి ఇప్పుడు అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ప్రస్తుతం మనతో అలేఖ్య ఉంది. అలేఖ్య, ముందుగా కంగ్రాచులేషన్స్. ఏంటి అసలు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటేనే కొంతమంది ముఖ్యంగా అమ్మాయిలు భయపడే రోజులు, సరిహద్దుల్లో ఉద్యోగం, అమ్మ నాన్నలు వదిలేయాలి, ఫ్యామిలీని వదిలి వెళ్ళాలి. అసలు ఎందుకు వచ్చింది ఆలోచన, ఎప్పటి నుంచి ఉంది, ఎలా సాధించారు, ఏం చెప్తారు? సార్, డిగ్రీలో చదువుకున్నప్పుడు నేను ఆర్మీ డిగ్రీ కాలేజీలో చదువుకున్నా సార్. అందులో చదువుకున్నప్పుడు ఏదో ఒకటి సాధించాలి అంటే బార్డర్ సైడ్ వెళ్ళాలి, డిఫెన్స్ సైడ్ వెళ్ళాలి అని దాని ద్వారా ఆ థాట్ అనేది వచ్చింది సార్. దాని తర్వాత అప్లై చేసి ఒక 2-3 టైమ్స్ రాసా సార్. ఎగ్జామ్ సీట్ రాలేదు సార్ నాకు రాసిన తర్వాత. దాని తర్వాత మళ్ళీ లాస్ట్ అప్లై చేసి ఎలా అయినా ఈసారి ఏదో ఒకటి సాధించాలి అనే ఆ థాట్ తోటి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన సార్. ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఎగ్జామ్ రాస్తే క్వాలిఫై అయింది సార్. ఈవెంట్స్కి కూడా ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యి ఈవెంట్స్ కొట్టడం జరిగింది సార్. మీ అంటే ఇంటి బ్యాక్గ్రౌండ్ చూసినా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసినా చాలా ఈ ఖమ్మం నగరంలో ఒక చిన్న నిరుపేద కుటుంబం లాగా ఉంది. మీ ఇల్లుని చూస్తే కూడా ఎందుకు ఆ థాట్స్ చిన్నప్పటి నుంచి ఉన్నాయా? ఎవరి ప్రోద్బలంతో ఉంది? మీ ప్రోత్సాహం బీఎస్ఎఫ్లో చేరాలన్న ఆలోచన ఎప్పటి నుంచి వచ్చింది మీకు? సార్, బీఎస్ఎఫ్లో జాయిన్ అవ్వాలని అనే థాట్, బీఎస్ఎఫ్ అని కాదు సార్, నేను డిఫెన్స్ సైడ్ వెళ్ళాలి అని అనుకున్నా సార్. డిఫెన్స్ సైడ్ వెళ్ళి ఎగ్జామ్స్ అప్లై చేసి రాయడం అనేది ఫస్ట్ నుంచి జరుగుతుంది సార్. ఇంటర్ అయిపోయిన తర్వాత నుంచి ఏ ఎగ్జామ్ అయినా అప్లై చేసి రాయించడం, డిగ్రీ చదువుకోవడానికి ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరూ సపోర్ట్ చేశారు సార్. అందరూ సపోర్ట్ చేసి మమ్మల్ని చదివించడం వల్ల ఎగ్జామ్స్ అప్లై చేసి రాయడం అనేది జరిగింది సార్. దాంట్లో ఏదో ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా కూడా పెద్దదాన్ని ఏదో ఒకటి తొందరగా చేయాలి నేను అనే థాట్స్ నన్ను ఇంతవరకు తీసుకొచ్చినాయి సార్. అందుకని ఎగ్జామ్స్ రాసి కొంచెం ఇంట్రెస్ట్ అనేది పెట్టుకున్నా సార్. కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకున్నా నాలో నేను. ఏదో ఒకటి కొట్టాలి చిన్న ఏజ్లోనే అని ఫిక్స్ అయ్యాయి సార్. అప్పుడు వచ్చింది సార్ జాబ్. అండ్ సాధారణంగా మధ్యతరగతి కుటుంబాల్లో అమ్మాయి డిగ్రీ అయిపోయిందంటే ఏదో ఒక చిన్న జాబ్ వస్తే చాలు, లేదంటే పెళ్లి చేస్తే చాలు అన్న రోజులు ఇప్పటికీ ఉన్నాయి. కానీ మీ ఫ్యామిలీ దీని వెనక, బీఎస్ఎఫ్లో మీరు చేరడానికి వెనక ఖచ్చితంగా మీ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండి ఉంటుంది కదా. ఎట్లా సపోర్ట్ చేశారు ఫాదర్ మదర్ సార్? నేను ఇంతకుముందు అగ్నివీర్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయ్యాను సార్. అందులో ఈవెంట్స్ నాకు తమిళనాడులో ఉన్నాయి. నాకు అక్కడ వెళ్ళడానికి సపోర్ట్ లేదు సార్. నన్ను ఈవెంట్స్కి ఎలా అయినా అటెండ్ చేయించాలని వాళ్ళు కూడా ఏ పనైనా ఆపుకొని ముందు మమ్మల్ని చదివించడమే వాళ్ళు కూడా పెట్టుకున్నారు సార్. సో అందులో బాబాయ్ సపోర్టు, మమ్మీ వాళ్ళ సపోర్టు, డాడీ వాళ్ళ సపోర్టు అందరిది ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి మాకు ఉండడం వల్ల ఏం చదవాలి, ఏం తీసుకోవాలని బాబాయ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఈ బుక్స్ తీసుకోండి, ఇది తీసుకోండి అని డాడీ చెప్పిందల్లా తీసుకొచ్చి ఇవ్వడం, మాకు చదువుకోవడం వల్ల మమ్మీ వాళ్ళు కూడా మాకు బాగా సపోర్ట్ చేసి అలా మమ్మల్ని తీసుకెళ్ళి చదివించారు సార్. వాళ్ళు పడ్డదానికి మేము కూడా ఏదో ఒకటి ఇవ్వాలి అనేది ఆ థాట్ అనేది ఫస్ట్ నుంచి పెట్టుకొని, నా తర్వాత ఇంకా చెల్లి తమ్ముడు ఉన్నారు కదా సార్, వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవాలని ఎగ్జామ్ రాసి అలా. ముఖ్యంగా డిఫెన్స్, మీరు చెప్తున్నట్టు డిఫెన్స్ లో చేరాలంటే ముఖ్యంగా గట్స్ ఉండాలి, ధైర్యం ఎక్కువ ఉండాలి. చిన్నప్పటి నుంచి ఎట్లా ఉండే మీకు అట్లాంటిది? అంత గట్స్ అంటే సార్ ఫస్ట్ భయం అనేది ఎక్కువ ఉంటుంది సార్ నాకు. కాకపోతే అందులోకి వెళ్ళిన తర్వాత అందరినీ చూసిన తర్వాత ఆహా మనం కూడా ఇలా చెయ్యొచ్చు, నాలో కూడా ఆ కాన్ఫిడెంట్ అనేది పెంచుకున్నా సార్. నేను కూడా ఇదే కాదు, ఇంతకు నుంచి పైకి ఇంకా వేరేది వెళ్ళాలి, ఐపీఎస్ కొట్టాలి అనేది ఇంకా థాట్స్ అనేవి పెంచుకున్నా సార్ నేను ఎందులో ఉన్నా. కాకపోతే ఇది నా ఫస్ట్ స్టెప్ సార్. దీని నుంచి నేను ఇంకా రాయడానికి, ఏమైనా చదవడానికి కూడా కాన్ఫిడెంట్ అనేది పెరిగింది సార్ నాలో. నాకు చిన్నప్పటి నుంచి మీ ఎడ్యుకేషన్ ఎట్లా జరిగింది? మీ ఫాదర్ మదర్ ఏం చేస్తుంటారు, ఏంటమ్మా? ఫాదర్ వచ్చేసి సార్ పెయింటింగ్ వర్క్ చేస్తారు సార్. మదర్ హౌసింగ్ బోర్డ్ లో ఇళ్లలో పనిచేస్తారు సార్. మమ్మీ నేను ఎడ్యుకేషన్ 5th to 10th టేకులపల్లి రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నా సార్. ఇంటర్ దాన్వేగూడెంలో చదివా సార్. డిగ్రీ ఆర్మీ డిగ్రీ కాలేజ్ భువనగిరిలో చదువుకున్నా సార్. ఆర్మీ డిగ్రీ కాలేజ్ చదువుకున్న తర్వాత ఆ కాన్ఫిడెంట్ అంటే నాలో ఆ స్పిరిట్ అనేది ఉంది సార్. నేను కూడా ఇటు సైడ్ వెళ్ళాలి, డిఫెన్స్ సైడ్ వెళ్ళి
ఏదో ఒకటి చేయాలని ఆ థాట్స్ ఉండడం వల్ల రాసి. బిఎస్ఎఫ్ ట్రైనింగ్ కు సెలెక్ట్ అయినప్పుడు ఎట్లా అనిపించింది? ఓవరాల్ గా ట్రైనింగ్ దాదాపు 11 నెలల పాటు చేశారు కదా, ఎట్లా జరిగింది ట్రైనింగ్? ఏమేమి అంశాలపై ట్రైనింగ్ చేశారు మీకు? సార్ ట్రైనింగ్ అంటే సార్ మనం సెల్ఫ్ గా రన్నింగ్ అనేది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ సార్. అక్కడ రన్నింగ్ చేయించడం విత్ లగేజ్, అంటే విత్ కొన్ని ఉంటాయి కదా సార్ థింగ్స్ తీసుకెళ్ళి డ్యూటీ ఎలా చేయాలి, గన్నుని ఎలా సపోర్ట్ చేయాలి, వెపన్ క్లాస్ మొత్తం, ఫైరింగ్, షూటింగ్, బాంబ్ థ్రోయింగ్ అన్ని నేర్పించారు సార్. అవన్నీ నేర్పించి తర్వాత 11 months ట్రైనింగ్ అయిపోయిన తర్వాత బార్డర్ లోకి డ్యూటీకి అని ఎలో చేస్తారు సార్. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? మీ డ్యూటీస్ ఎక్కడ ఎట్లా ఉంటాయి సార్? మా డ్యూటీ నెక్స్ట్ 21 Battalion BSF గుజరాత్ దంతివాడలో పోస్టింగ్ ఇచ్చారు సార్. ఎట్లా ఉంది ఇప్పుడు మీరు బిఎస్ఎఫ్ ఒక బార్డర్ లో ఒక సైనికురాలిగా అలేఖ్య అనుకున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మీ ఫీల్ ఏంటి? ప్రౌడ్ గా అనిపిస్తుంది సార్. చాలా మంది అంటుంటారు, అందరు వచ్చి కంగ్రాట్స్ అని విష్ చేసినప్పుడు కూడా చాలా అంటే తెలియని హ్యాపీనెస్ సార్. ఇంతటితోనే ఉండొద్దు, ఇంకా వేరేది ఏదైనా చేసి చెయ్యాలి అనే థాట్స్ ఇంకా పెరుగుతాయి సార్ మనకు. అలాంటి అంటే మీ ఆలోచనలకు అనుగుణంగా ఫాదర్ మదర్ కూడా సపోర్ట్ చేశారు. ఇప్పటి వరకు ట్రైనింగ్ అంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు రేపటి నుంచి డ్యూటీస్ అనేది ఇంకో పెద్ద టాస్క్ మీకు. ఎట్లా చేయబోతున్నారు? దాన్ని ఎట్లా టాకిల్ చేస్తారు? ఫాదర్ మదర్ కు ఎటువంటి భరోసా ఇస్తున్నారు మీరు? డ్యూటీ నాకు ఇచ్చిన డ్యూటీ నేను ప్రాపర్ గా చేస్తా సార్. అక్కడ మొత్తం మార్నింగ్ 6 hours, నైట్ 6 hours, మొత్తం 12 hours డ్యూటీ ఉంటుంది సార్. అక్కడ బార్డర్ లో డ్యూటీ నేను కరెక్ట్ గా చేసి బార్డర్ లో ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ లో ఉంటాం మేము. అక్కడ నేను మంచిగా డ్యూటీ చేస్తా. నాకు ఇచ్చిన డ్యూటీని నేను పర్ఫెక్ట్ గా చేస్తానని అనుకుంటున్నాను. ఈ 11 months ట్రైనింగ్ జరిగింది కదా, ఎక్కడ జరిగింది, ఎట్లా జరిగింది? ఈ 11 months మొత్తం ఎట్లా గడిచిపోయింది మీకు? STC BSF కర్కాన్ క్యాంప్ పంజాబ్ లో జరిగింది సార్ ట్రైనింగ్ నాకు. సో అక్కడ ఫస్ట్ పంజాబ్ అనగానే ఖమ్మం నుంచి పంజాబ్, హిందీ రాదు, లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది ఒకటి ఉంది సార్. కానీ అక్కడి నుంచి ఏం కాదు, సపోర్ట్ చేశారు సార్ ఫ్యామిలీ వాళ్ళు. వెళ్ళి జాయిన్ అయ్యారు సార్. దూరం ఒకటి ఎప్పుడు ఇక్కడ ఉండి ఒకటే సార్ పంజాబ్ అనేసరికి ఆ టెన్షన్ అనేది స్టార్ట్ అయింది సార్. ఆయన కూడా వెళ్ళి అక్కడ హిందీ కొంచెం 11 months లో హిందీ ఒకటి నేర్చుకున్నాను సార్. ఎక్కడికి పోయినా బార్డర్ లో హిందీ యూజ్ అవుతుందని హిందీ నేర్చుకొని 11 months అయితే గడిచిపోయింది సార్ అలా. ఓకే, ఏం చెప్తారు అమ్మాయిలకు? అంటే బిఎస్ఎఫ్ ప్రధానంగా ఇటువంటి డిఫెన్స్ లాంటి శాఖల్లో పనిచేయాలంటే ఒక ధైర్యం సాహసాలతో కూడినది కదా, ఏం చెప్తారు అమ్మాయి? మీ క్లాస్మేట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ముఖ్యంగా అమ్మాయిలందరికీ ఏం చెప్తారు? మీ అమ్మాయిలు దేంట్లోనూ తక్కువ అని అనుకోకుండా ఏదైనా మనం కొట్టే కాన్ఫిడెన్స్ అనేది మనలో ఉంటుంది. సో అదేంటో మీరు గెస్ చేసి మీరు ఎగ్జామ్స్ రాసి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండివిజువల్ గా మీరు ప్రిపేర్ అయ్యి మమ్మీ డాడీ వాళ్ళ కష్టాలను అర్థం చేసుకొని ఏదో ఒక జాబ్ కొట్టి తొందరగా వాళ్ళు ఇంకా ఇబ్బంది పెట్టకుండా మనం కూడా ఏదో ఒక పొజిషన్ లో ఉండాలని నేను అనుకుంటున్నాను సార్. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. నీ కష్టం ఫలించింది. మీ అమ్మ నాన్నకు సపోర్ట్ గా ఉండు, ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉండు, అందరికీ ఆదర్శంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాం. ఇది అలేఖ్య మాటలు విన్నాం కదా. అమ్మాయిలు ఏ రంగంలోనూ తక్కువ కాదు, అన్ని రంగాల్లోనూ కూడా అబ్బాయిలతో పాటు పోటీ పడుతున్నారు ఈ రోజుల్లో. తాను కూడా భవిష్యత్ తరానికి ముఖ్యంగా అమ్మాయిలకు ఆదర్శంగా ఉంటానని అలేఖ్య సగర్వంగా చెప్తుంది. అలేఖ్యకు ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ అలేఖ్య భవిష్యత్తు భావి తరాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని, స్ఫూర్తిగా నిలుస్తుందని మనము ఆకాంక్షిద్దాం. కెమెరామెన్ చందుతో లింగయ్య, ఈటీవీ ఖమ్మం.